Hello Andy, I am Dr. Mamela Ravikumar, a senior consultant neurosurgeon, brain and spine surgeon, endoscopic spine surgeon, skull base surgeon, Care Hospital, Malakpet, Hyderabad. ఈ రోజు నేను పిట్యూటరీ అడినోమా ఇట్స్ మేనేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. సో వాట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్? ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది చిన్న పీనట్ సైజ్ షేప్లో ఉంటుంది. అది ముక్కు వెనక భాగంలో, మన బ్రెయిన్ కింది భాగంలో దాని స్కల్ బేస్ అంటాము. సెంట్రల్ మిడ్ పార్ట్ ఆఫ్ ది స్కల్ బేస్లో చిన్న స్పీనాయిడ్ బోన్ ఉంటుంది. ఆ స్పీనాయిడ్ బోన్లో చిన్న డిప్రెషన్ ఉంటుంది. దాన్ని మనం సెల్లా అంటాము. ఈ సెల్లాలో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ సెల్లా అనేది చిన్న డిప్రెషన్ స్పినాయిడ్ బోన్లో ఉంటుంది. యాంటీరియర్గా దీని ట్యూబర్కులమ్ సెల్లా ఉంటుంది. మళ్ళీ దానికి యాంటీరియర్ క్లీనర్ ప్రాసెస్, పోస్టీరియర్గా డోర్సల్ సెల్లా ఉంటుంది. పోస్టర్ లాటరల్గా పోస్టర్ క్లీనర్ ప్రాసెస్ ఉంటుంది. ఐదర్ సైడ్ సెల్లా దర్ ఇస్ ఇంటర్నికేటరీ ఆర్టరీస్ విత్ క్యావర్నస్ సైనస్, ఇంకా వేరే నర్వ్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్? పిట్యూటరీ గ్లాండ్ అనేది ఆ చిన్న పీనట్ సైజ్ ఉంది. అది ఎండోక్రైన్ గ్లాండ్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్ వేరియస్ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. లైక్ ప్రొలాక్టిన్, గ్రోత్ హార్మోన్, ACTH, LH, FSH, అదర్ హార్మోన్స్, ఆక్సిటోసిన్, ADH, ఆథోస్ హార్మోన్స్ అది ప్రొడ్యూస్ చేసి మన బాడీలోకి రిలీజ్ చేసి వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్ కంట్రోల్ చేసి మన బాడీకి కావాల్సిన మెటబాలిజం, దాంతోపాటు గ్రోత్తో పాటు సెక్షువల్ ఫంక్షన్, అదర్ ఫంక్షన్కు కంట్రోల్ చేయడానికి బాడీ హోమియోస్టాసిస్ అంటాము చేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. దెన్ coming to pituitary tumors, mainly pituitary adenoma. What is pituitary adenoma? Any abnormal growth of tissue within the pituitary gland అనేది మనం దాన్ని pituitary adenoma అంటాము. ఈ pituitary adenomas అనేది బినైన్ ట్యూమర్స్, క్యాన్సర్ కండిషన్ కావు. సో రెండు రకాలు ఉంటుంది బేస్డ్ ఆన్ ఫంక్షన్. కొన్ని pituitary adenomas ఎక్సెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ ప్రొలాక్టిన్ కానీ, ACTH కానీ, అదేవిధంగా గ్రోత్ హార్మోన్, ఎక్సెస్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చే సింప్టమ్స్ మనము ఫంక్షనింగ్ pituitary adenomas అంటాము. అదేవిధంగా రెండో రకము నాన్ ఫంక్షనింగ్ పిట్యూటరీ అడినోమా అంటాం. ఈ నాన్ ఫంక్షనింగ్ పిట్యూటరీ అడినోమాస్ ఇవి ఏమి ప్రొడ్యూస్ చేయరు. బికాస్ ఆఫ్ సైజ్ పెరిగిన కొద్దీ చుట్టుపక్కల ఉన్న నార్మల్ పిట్యూటరీ గ్లాండ్ ఒత్తిడికి గురి చేసి, తన పైన ఉన్న మన కంటికి సంబంధించిన నరాల మీద ఒత్తిడికి గురి చేసి దానికి సంబంధించిన సింప్టమ్స్ హెడేక్ కానీ, విజువల్ డిస్టర్బెన్సెస్ కానీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా బేస్డ్ ఆన్ సైజు ఈ పిట్యూటరీ అడినోమాస్ సైజు లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటే అది మైక్రో పిట్యూటరీ అడినోమా అంటాము. అదే మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఉంటే మైక్రో అడినోమా అని అంటాము. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ పిట్యూటరీ అడినోమాస్. క్లినికల్ ఫీచర్స్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ వల్ల, లైక్ క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ప్రొలాక్టినోమాస్ కానీ, యాక్రోమెగాలీ కానీ, కుషింగ్ డిసీజ్ అని అంటాము. వీటి రావచ్చు. ప్రొలాక్టినోమా అంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల మన ఫిమేల్స్లో బ్రెస్ట్ నుంచి మిల్క్ లేక రావడం కానీ, అడల్ట్స్లో కూడా మేల్స్లో కూడా బ్రెస్ట్ నుంచి మిల్క్ లేక సెక్రేషన్ రావడం కానివ్వండి, అదేవిధంగా మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ రావడం కానీ, అది సెక్స్ తగ్గిపోవడం, ఇన్ఫర్టిలిటీ రావడం కానీ ఉంటాయి. అదేవిధంగా ఫీచర్స్ ఆఫ్ యాక్రోమెగాలీ. ఇందులో యాక్రోమెగాలీలో ఈ అడల్ట్స్ మేల్ ఫీమేల్ కానీ ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల సో కోర్స్ ఫేషియల్ ఫీచర్స్ అంటారు. ఈ మ్యాగ్జిల్లా బోన్, ఈ చీక్ బోన్ కానీ, ఈ దవడ బోన్ కానీ, ఈ ఫ్రంటల్ బోన్ కానీ ఎక్కువ సైజు పెరిగిపోయి థిక్నెస్ ఎక్కువై కోర్స్ ఫేషియల్ ఫీచర్స్ అని చూస్తూ ఉంటాం. యాక్రోమెగాలిక్ ఫీచర్స్, మెగాలిక్ ఫీచర్స్ అంటాం. అదేవిధంగా హ్యాండ్స్ థిక్ వైడ్ అని అయిపోతాయి. అదేవిధంగా ఫుట్ కూడా థిక్ వైడ్ అని అయిపోతాయి బోన్స్. దానివల్ల పేషెంట్కు రింగ్స్ టైట్ కావడం కానీ, అదేవిధంగా షూస్ టైట్ కావడం కానీ చూస్తూ ఉంటాం. అదేవిధంగా యాక్రోమెగాలీలో షుగర్ బీపీ తొందర రావడం కానీ, సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం, ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు. కానీ దెన్ కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ కుషింగ్ డిసీజ్. కుషింగ్ డిసీజ్ ACTH హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల, బాడీలో కార్టిసాల్, స్టీరాయిడ్స్ ఎక్కువ కావడం వల్ల వెయిట్ గెయిన్ ఎక్కువ కావడం వల్ల ఫేస్లో మొత్తం వాపు వచ్చి దాన్ని మూన్ ఫేస్ అంటాం. అదేవిధంగా చీక్లో రెడ్నెస్ చూస్తాము. అదేవిధంగా ఈ ఫ్యాట్ ఎక్కువ అబ్డామిన్ పొట్టలో కానీ ఎంత బ్యాక్ సైడ్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి బఫలో హంప్ అంటాము. అదేవిధంగా వీళ్ళు స్కిన్ బాగా థిక్ అయి ఉంటాయి, స్కిన్ థిక్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా మన పొట్టలో అబ్డామినల్ స్ట్రై అంటాం, పర్పుల్ స్ట్రై అంటాం. అదేవిధంగా వీళ్ళకు ఈజీగానే ఆ చర్మం నుంచి కొంచెం టచ్ అయినా ఈజీ బ్రూజింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు వీక్నెస్తోని, ఫ్రాక్చర్స్తోని, ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇంకా వేరే రకంగా ఎట్లా ఉంటుంది, సైజు పెరిగిపోయి నాన్ ఫంక్షనల్ పిట్యూటరీ అనే సైజు పెరిగిపోయి చుట్టుపక్కల నార్మల్ గ్లాండ్ ఒత్తిడి పడి దానివల్ల హైపోపిట్యూటరీ ఫీచర్స్ రావడం కానీ, అదేవిధంగా పైన ఉన్న ఆప్టిక్ ఆపరేటర్స్ అంటారు. ఆ ఆప్టిక్స్ మన కంటి చూపు సంబంధించిన నరాల మీద ఒత్తిడి రావడం వల్ల కంటి చూపు ఇబ్బంది రావడం కానీ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు పిట్యూటరీ అడినోమాస్
ట్యూమర్లో సడన్గా బ్లీడింగ్ అయిపోయి సడన్గా పేషెంట్ విజన్ కోల్పోవడం, మొత్తం టోటల్ లాస్ ఆఫ్ విజన్ కోల్పోయి కోమాలోకి వస్తూ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ కండిషన్. కమింగ్ టు డయాగ్నోసిస్ ఆఫ్ పిట్యూటరీ అడినోమాస్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కాన్ట్రాస్ట్తో పాటు సిటీ పిఎన్ఎస్తో పాటు సిటీ యాంజియో చేస్తూ ఉంటాం. ఇవి చేసిన తర్వాత ఈ ట్యూమర్ అనేది ఎంత సైజు ఉంది, సో ఈ సైజు ఉండి నార్మల్ గ్లాండ్ ఎంత ఒత్తిడి పెడుతుంది, అదేవిధంగా పైన ఉన్న కంటి సంబంధించిన నరాల మీద ఎంత ఒత్తిడి ఉంది, అదేవిధంగా 2 సైడ్ల ఇంటర్మీడియట్ ఆర్టరీస్ ఉంటాం దానిపైన ఎంత ఒత్తిడి ఉంది తెలుసుకోవడానికి, అదేవిధంగా ఈ సెల్లా కింద స్పీనాయిడ్ సైనస్, ఎథ్మాయిడ్ సైనస్ దానికి నిమటైజేషన్ ఎలా ఉంది, దాంట్లో సెప్టేషన్స్ ఎలా ఉంది, ఈ సెల్ అప్రోచ్ తెలుసుకోవడానికి, అదేవిధంగా ఎంత థిక్నెస్ బోన్ తెలుసుకోవడానికి, ఎండోస్కోప్ సహాయంతో దాని సర్జికల్ ప్లానింగ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా హార్మోన్ ప్రొఫైల్ చేయాల్సి వస్తుంది. ఏ హార్మోన్స్, ప్రొలాక్టిన్, గ్రోత్ హార్మోన్, ఏసీటీహెచ్ కానీ టీఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, తగ్గినాయా పెరిగినాయా చూసుకోవడానికి, అదేవిధంగా విజన్ పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఎంత లాస్ ఉంది విజన్, ఎస్పెషల్లీ 2 సార్లు విజన్ లాస్ ఉంది చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా విజువల్ అక్యూటీ, విజువల్ ఫీల్డ్ ఫండోస్కోపీ చేసుకొని ఎంత లాస్ ఉంది విజన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఎండోక్రైనస్ ఒపీనియన్ తీసుకొని సో ఏమన్నా పోస్ట్ ఆప్, పోస్ట్ ఆప్ ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆపరేషన్ చేసిన తర్వాత హార్మోన్ థెరపీ, రీప్లేస్మెంట్ థెరపీ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దెన్ కమింగ్ టు ట్రీట్మెంట్, ఈ పిట్యూటరీ అడినోమాస్ మోస్ట్లీ సర్జరీ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఈ సర్జరీలో మోస్ట్లీ సో ముక్కు నుంచి ఎండోస్కోప్ సహాయంతో స్పీనాయిడ్ సైనస్ రీచ్ అయ్యి ఆ సెల్లార్ బ్రేక్ చేసి ఎండోస్కోప్ సహాయంతో ఎండోస్కోపిక్ ఎండోనేషియల్ ట్రాన్స్పీనల్ అప్రోచ్ ద్వారా ఆ ఏదైతే ట్యూమర్ ఉందో తీస్తూ ఉంటాము. దీన్ని ఎండోస్కోపిక్ ఎండోనేషియల్ అప్రోచ్ అంటాము. అదేవిధంగా కొన్నిసార్లు ఈ పిట్యూటరీ అడినోమా పైకి బ్రెయిన్ దాకా రీచ్ అయిపోయి ఎక్కువ ఇబ్బంది అనుకుంటే కింద నుంచి మనం ఎండోస్కోప్ సహాయంతో తీసిన తర్వాత పైన ట్రాన్స్క్రీనియల్ అప్రోచ్ అంటాం. పైన ట్రాన్స్క్రీనియల్ అప్రోచ్ ద్వారా ట్యూమర్ తీస్తూ ఉంటాం. దెన్ కమింగ్ టు మెడికల్ ట్రీట్మెంట్, ఓన్లీ ప్రొలాక్టినోమాస్, ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఓన్లీ ప్రొలాక్టినోమా ట్యూమర్స్కే ఓన్లీ క్యాబర్గోలిన్ అంటాం. ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ క్యాబర్గోలిన్ మెడికల్ సహాయంతో ఈ పిట్యూటరీ ప్రొలాక్టినోమాస్ చాలా తక్కువగా ఉంటాయి. దెన్ కమింగ్ టు రేడియోయాక్టివ్ సర్జరీ, ఈ రేడియోయాక్టివ్ సర్జరీ అనేది ఏదైనా సర్జరీ అయిన తర్వాత రెసిడ్యూల్ ట్యూమర్స్ కానీ రికరెంట్ ట్యూమర్స్ కానీ రేడియో సర్జరీ యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.